హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి అన్న కృష్ణని నా తమ్ముడు రామస్వామి కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. Gratitude much serious at your current feelings and yourself. Please universe give me a great answer. Gratitude. Please universe give me a great answer. Gratitude. Ace of Pentacles, Queen of Cups, Nine of Cups, Six of Cups, Six of Wands. అన్ని కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ కార్డ్స్ వచ్చాయండి. అగైన్ బాటమ్ ఆఫ్ ది డెక్ ద ఎంప్రెస్. వీటికి మీ పర్సన్ యాక్చువల్గా మీతోటి ఉంటే స్టెబిలిటీ లైఫ్ ఉంటుంది, తను పోగొట్టుకున్నది మళ్ళీ తిరిగి పొందగలుగుతాను, మీతో ఉంటే సంతోషంగా ఉంటాను, తన జీవితం అనేది ఒక నందనవనంలాగా ఉంటుందని ఫీల్ అవుతున్నారు. అగైన్ తను మిమ్మల్ని ఎమోషనల్గా మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు, అడిక్ట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు మీకు దూరంగా ఉండి ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు, కానీ వాళ్ళు మాత్రం మీకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు. మీరు లేని లైఫ్ తనకి ఏ విధంగా పరిపూర్ణత అనేది లేదు. తనకి లైఫ్లో ఏదైనా మిగిలింది కోరిక అంటే అది మీరు తన లైఫ్లో ఉండాలి అని ఒక హోప్ తప్పితే ఇంకొకటి ఏదీ లేదు. ఎందుకంటే వాళ్ళు అన్నీ ఉన్నాయి వాళ్ళ లైఫ్లో. ఫ్యామిలీ ఉంది, హ్యాపీనెస్ ఉంది, ప్రేమించే వాళ్ళు అన్నీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అన్ని విధాలుగా ఒక సఫిషియెంట్ లైఫ్ ఉంది. కానీ మీరు లేనందుకు వాళ్ళ లైఫ్ అనేది ఫుల్ఫిల్మెంట్గా లేదు. అగైన్ వాళ్ళకి మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి అనిపిస్తూ ఉంది, మిమ్మల్ని కలవాలి అనిపిస్తుంది. కానీ మీరు తను మీకు చేసిన గాయాల వల్ల అయినా ఉండొచ్చు, ఏదైనా కానీ తను మిమ్మల్ని వదిలేసిపోయినందుకు మీరు బాధపడిన దానికైనా ఉండొచ్చు, మీరు తను ఇచ్చే ఆఫర్ని తిరస్కరిస్తారేమో అన్న ఇన్నర్ థాట్ కూడా తనని వేధిస్తూ ఉంది. అగైన్ తను ఆలోచిస్తున్నారు, తను మిమ్మల్ని చేరుకుంటేనే అన్ని విధాలుగా ఒక విజయం అనేది తన లైఫ్లో ఉంటుంది అని తనకి అర్థమైంది. అది ఏ విధంగా మిమ్మల్ని చేరుకోవాలి అనేదే వాళ్ళు థింక్ చేస్తున్నారు. ఎందుకు మిమ్మల్ని వాళ్ళు వదులుకోలేకపోతున్నారు అంటే మీరు ఒక మదర్లీ నేచర్ ఉన్న పర్సన్, ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉన్న పర్సన్. ఏదైనా కూడా మీ దగ్గరకి వచ్చి మాట్లాడితే చాలు, తనకి హ్యాపీనెస్ అనేది ఇట్లే ఉట్టిపడుతుంది. తను మీతోటి ఉంటే తనకి అన్ని విధాలుగా సఫిషియెంట్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు అందంలోనూ ఐశ్వర్యంలోనూ ఒక అమ్మ ప్రేమనిచ్చే వ్యక్తిత్వం ఉన్న పర్సన్. ఎవరినైనా మనిషిని ఏ విధంగా ప్రేమించాలి అనే దానికి కూడా ఒక నిలువెత్తు ఉదాహరణ అంటే మీరే. ఇక్కడ ఫెర్టిలిటీ కోసం ఎవరైనా ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్న వాళ్ళకన్నా ఉంటే కన్నా మీకు మీ లైఫ్లో అది కూడా జరగబోతుంది. మీకు మీ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటానని కానీ ప్రామిస్ చేసి కన్నా మిమ్మల్ని లీవ్ చేస్తుంటే మీ పర్సన్ మీ లైఫ్లో కూడా రాబోతున్నారు. అయితే మీరు వద్దు అనుకుంటే న్యూ పర్సన్ అయినా అయ్యుండొచ్చు. ఓకే, ఇక్కడ మీకు ఏంటంటే మీరు ఒక పాజిటివ్ అండ్ డివైన్ ఫెమినైన్ ఎనర్జీలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు నేను ఏంటంటే ఏంజల్ గైడెన్స్ నుంచి క్లారిఫికేషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఏంజల్ పర్సన్ నుంచి ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అనేది రిప్రజెంట్ చేస్తున్నారు. ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. Gratitude. బిగ్ హ్యాపీ చేంజెస్ చూడండి. ఏస్ ఆఫ్ పెంటికల్స్కి మీ లైఫ్లో ఒక ఫైనాన్షియల్గా కూడా మీకు ఒక గ్రోత్ అనేది రాబోతుంది. మీ లైఫ్లో ఒక మీరు ఊహించని హ్యాపీ చేంజ్ అనేది మీకు రాబోతుంది. మీరు ఏమి చేస్తున్నారో అది మాత్రం ఆపొద్దండి. డోంట్ స్టాప్. ఓకే,
ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ఏంజల్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రేట్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూచర్ మీకు అతి త్వరలోనే మీ లైఫ్లో ఒక ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరగబోతుంది. మీరు ఏం పోగొట్టుకున్నారో అది మీకు దొరకబోతుంది. మీరు హ్యాపీగా టైం అనేది మీకు లైఫ్లో స్పెండ్ చేయబోతున్నారు. కానీ ఎవరితోటైనా మీరు మాట్లాడేటప్పుడు మాత్రం మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాత్రం మాట్లాడొద్దండి. మీరు అది గొడవ వరకు వెళ్తుంది అని అంటే కనుక దాన్ని స్టాప్ చేసుకొని క్లియర్గా కమ్యూనికేషన్ అనేది చేయండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ 9 ఆఫ్ కప్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్, ఏంజల్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. మీరు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఆ 10th కప్పు మీరే కాబట్టి మీరు అది 9 కప్స్ మీ దగ్గరికి రావాలి. అంటే మీ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి. నో నీడ్ టు వరీ. మీరు అన్నిటికీ రెడీగా ఉండండి. అసలు దేనికి జంకొద్దు, భయపడొద్దు, దేన్ని పోగొట్టుకున్నానని బాధపడొద్దు. అన్నీ మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నాయి. ఇక్కడ 6 ఆఫ్ కప్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ఏంజల్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. అగైన్ కమ్యూనికేట్ క్లియర్లీ అనేది చూడండి. నేను చెప్పాను కదా, మీరు మనసులో మీకు గాయం అయ్యింది, మీ మనసుకి బాధ కలిగింది, మీ హృదయం ముక్కలైపోయింది. కానీ అది మీరు అతి కష్టం మీద అతికించుకొని లైఫ్ అనేది డీల్ చేస్తూ ఉన్నారు. మీరు లైఫ్ అనేది ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. కానీ మీరు ఏదైనా కూడా క్లియర్గా కమ్యూనికేషన్ అనేది చేయండి. ఏది మీ మనసులో ఉన్న బాధనైనా ఏదైనా క్లియర్గా చెప్పడానికి ట్రై చేయండి. అంతేగాని గొడవ మాత్రం పడొద్దండి. పర్ఫెక్ట్ టైమింగ్లో మీకు కావాల్సింది మీ దగ్గరికి వస్తుంది కన్ఫామ్గా. ఇక్కడ 6 ఆఫ్ ఫ్యాన్స్ అని రిప్రజెంట్ చేస్తున్నారు. ప్లీజ్ గివ్ మీ ఏంజల్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. మీరు మనసులో ఒక స్ట్రక్ ఎనర్జీతో ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అది మీకు ఏదైనా నాకు దొరుకుతుందో లేదో అన్న టెన్షన్ ఒకటి ఉంది. దాన్ని బయటకు తీసేయండి. ఎందుకంటే ఏ బాధ ఉన్నా కూడా అది మీకు నెగిటివ్నెస్ని తీసుకొస్తుంది, కానీ పాజిటివ్నెస్ని తీసుకురాదు. అబాండెన్స్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్లో ద ఎంప్రెస్ అనేది రిప్రజెంట్ చేస్తున్నారు. ఏంజల్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీ లైఫ్ అనేది అన్ని విధాలుగా హ్యాపీగా ఉండబోతుంది. ఏది మీరు కోరుకుంటూ ఏది మిమ్మల్ని మీకు దక్కదు అని మీరు ఫీల్ అయ్యారో అది మీకు దక్కబోతుంది. నా రీడింగ్స్ మీకు నచ్చుతున్నాయి, మీకు రెజనేట్ అవుతున్నాయి, మీ లైఫ్లో కూడా ఒక క్లారిఫికేషన్ వస్తుంది అని మీరు ఫీల్ అయితే కానీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. మీరు చేసే లైకే నాకు బూస్టింగ్. మీరు చేసుకునే సబ్స్క్రైబ్ వల్లనే ఈ ఫ్యామిలీ పెద్దదవుతుంది. ఇంకా మీకు క్లారిఫికేషన్ కావాలి, మీ లైఫ్లో ఏం జరుగుతుందో ఒక క్లారిటీ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు తెలుస్తుంది మీ లైఫ్లో ఏం జరుగుతుందని. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలి, మంచి జరగాలి అని నేను నా కృష్ణాన్ని నా తమ్మిదో ధాన్య స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రీడింగ్ని ఇంతటితో ఎండ్ చేస్తూ నెక్స్ట్ రీడింగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.